లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భారీ మల్టీ స్టారర్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. తలైవా రజనీకాంత్ యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతుందని గత కొంతకాలంగా కాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా వేడుకలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కమల్. తాను రజనీకాంత్ కలిసి త్వరలోనే ఓ మూవీ చేయబోతున్నట్లు అందర్నీ సర్ప్రైజ్ చేశారు. విశ్వనటుడు కమల్ హాసనే స్వయంగా కన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొంది. కమల్ రజనీ కలిసి యాక్ట్ చేయబోతున్నారన్న వార్త కాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని మూవీస్ తో పోటీ పడ్డారు. ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరిని ఒకే సినిమాలో చూపించబోతున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. కమల్ కు విక్రమ్ రూపంలో భారీ హిట్ ఇచ్చిన లోకేష్ రీసెంట్ గా రజనీతో కూలీతో డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరిని కలిపి ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ అగ్ర హీరోలు ఇద్దరిని కలిసి కథ కూడా వినిపించారట. 1979లో వచ్చిన అల్లావుద్దీన్ అద్భుత విల్లక్కం తర్వాత అంటే 46 ఏళ్ల తర్వాత రజనీ కమల్ కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన సైమా వేడుకలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కమల్. తాను రజనీకాంత్ ఓ మూవీ చేయబోతున్నట్లు చెప్పారు. మీరు రజనీకాంత్ కాంబో మల్టీ స్టారర్ ఆశించవచ్చా అంటూ ఎదురైన ప్రశ్నకు ఆడియన్స్ మా కాంబోని ఇష్టపడితే అది చాలా మంచిదే. మేమిద్దరం కలిసి ఓ మూవీలో నటించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఇన్ని రోజులు అది కుదరలేదు. త్వరలోనే ఓ మల్టీ స్టారర్ తో మీ ముందుకు రాబోతున్నాం. ఈ మూవీ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు కమల్. అయితే డైరెక్టర్ ఎవరు, ఏ బ్యాక్డ్రాప్ లో మూవీ ఉంటుందనే వివరాలను ఆయన షేర్ చేసుకోలేదు. కానీ లోకేష్ కనగరాజే ఈ మల్టీ స్టారర్ డైరెక్ట్ చేస్తున్నారని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుందని, రజనీ కమల్ ఇద్దరు గ్యాంగ్స్టార్లుగా అలరిస్తారని కాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరు కలిసి 5 భాషల్లో 20కి పైగా సినిమాలు చేశారు. అయితే అదంతా 1970s టైంలోనే జరిగింది. ఆ తర్వాత ఈ ఇద్దరు మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రాలేదు. ఇన్నేళ్లకు లోకేష్ రాసిన కథలో వీరు సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. కాలీవుడ్ టాక్ ప్రకారం దసరా నాడు మూవీపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి నవంబర్ లోపు షూటింగ్ మొదలు పెట్టొచ్చనే టాక్ వినిపిస్తుంది. ఈ లెజెండరీ కాంబినేషన్ తెరపై సందడి చేయనుండడంతో మూవీ లవర్స్ తెగ సంతోషపడుతున్నారు.